हाई फ्रेंड्स वेलकम टू होम क्रिएशन ना चैनल नी మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి నా నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్ కోసం ఈ వీడియోలో నేను బ్యాంగిల్ చూపిస్తున్నాను కదా ఈ కుందన్స్ మనం స్టిక్ చేసుకున్న తర్వాత గ్యాప్ వచ్చింది కదా అన్నిటికి గ్యాప్ సమానంగా రావడానికి అన్ని బ్యాంగిల్స్ కి సేమ్ గా రావడానికి మనకు ఒక చార్ట్ అనేది ఉండాలండి ఆ చార్ట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఈ వీడియోలో చూపిస్తాను చూడండి ఫస్ట్ ఇలా షీట్స్ అనేది తీసుకోండి వీడియో ఎండ్ వరకు చూడండి అప్పుడైతే మీకు క్లియర్ గా అర్థమవుతుంది చూడండి నేను 22 24 26 28 సైజెస్ బ్యాంగిల్స్ అనేవి తీసుకున్నాను కిడ్ బ్యాంగిల్ కూడా తీసుకున్నాను ఫస్ట్ మనము ఒక పేపర్ తీసుకున్నాక ఇలా ఫోల్డ్ చేసుకున్నాక మనము ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకొని కటింగ్ అనేది చేసుకోవాలి వీడియో ఎండ్ వరకు చూడండి అప్పుడైతే మీకు క్లియర్ గా అర్థమవుతుంది చూడండి ఇలా అయిపోయిన తర్వాత ఆపోజిట్ సైడ్ లో మళ్ళీ పేపర్ ని మనం క్లోజ్ చేసుకోవాలి నా ప్రీవియస్ వీడియోలో సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్ మెటీరియల్ మొత్తం వీడియో చేశానండి ఆ వీడియో ఎవరైనా చూడకపోతే నేను ఐ బటన్ లో ఇస్తాను అండ్ డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను లింక్ అది ఒకసారి చూడండి మనం పేపర్ ని ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత బ్యాంగిల్ మీకు ఏ బ్యాంగిల్ కావాలంటే ఆ బ్యాంగిల్ ఒక పేపర్ పైన డ్రా చేసుకొని కట్ చేసుకోండి చూడండి నేను 24 26 అండ్ 22 కిడ్ బ్యాంగిల్ అనేది తీసుకున్నాను ఇట్లా కట్ చేసుకున్న తర్వాత మీరు కలర్ పేపర్స్ యూస్ చేస్తే మీకు ఇంకా ఈజీ అవుతుంది నా దగ్గర అవైలబిలిటీ లేక నేను హార్డ్ పేపర్ A4 సైజ్ షీట్ అనేది తీసుకున్నాను పేపర్స్ చూడండి నేను చూపిస్తున్న విధంగా మనము సర్కిల్ మనకు నచ్చిన సైజ్ డ్రా చేసుకొని కట్ చేసుకున్నాం కదా అది ఇలా మనం ఫోల్డ్ చేసుకోవాలండి ఎందుకంటే ఒక మిడిల్ పాయింట్ కోసం మనం ఇలా ఫోల్డ్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా పెట్టకుండా మనం బయట పేపర్ కి సర్కిల్ పేపర్ లైన్స్ అనేవి సేమ్ గా వచ్చినట్టు మనం స్టిక్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా చెప్పేదానికన్నా చూస్తే మీకు క్లియర్ గా అర్థమవుతుంది చూడండి ఇలా సర్కిల్ అనేది మనం స్టిక్ చేసుకున్న తర్వాత నేను ఫస్ట్ 28 పెట్టాను తర్వాత 26 24 కిడ్ బ్యాంగిల్ అనేది పెడుతున్నాను చూడండి హార్డ్ పేపర్ మళ్ళీ మనం ముందు ఎలా అయితే ఫోల్డ్ చేసుకున్నామో ఆ సర్కిల్ మిడిల్ పాయింట్ ఎలా అయితే తీసుకున్నామో సో అలాగా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఆ విధంగా మనం ఫోల్డ్ చేసుకొని ఇది కూడా మనం స్టిక్ చేసుకోవాలి అలా మనకి ఏ బ్యాంగిల్ సైజ్ కావాలంటే ఆ బ్యాంగిల్ వి ఇలా మనం స్టిక్ చేసుకోవాలండి నేనైతే 28 24 22 తీసుకున్నాను కిడ్ బ్యాంగిల్ అనేది తీసుకున్నాను మీకు ఏ సైజ్ అయితే కావాలనుకుంటే అది తీసుకోండి మీకు మీరు చేసుకోవాలంటే ఒక్క బ్యాంగిల్ చేసుకుంటే సరిపోతుంది ఒకవేళ మీరు బిజినెస్ చేయాలనుకుంటే ఫర్దర్ గా ఎక్కువ బ్యాంగిల్స్ వస్తాయి కదా అప్పుడు ఇలాంటి చార్ట్ అనేది మీరు మేక్ చేసుకోండి ఫర్దర్ గా చాలా సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ సారీ పిన్స్ రబ్బర్ బ్యాండ్స్ చౌకర్స్ బ్రాస్లెట్స్ అట్లా చాలా వీడియోస్ రాబోతున్నాయి సో కంపల్సరీగా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి చూడండి అన్ని బ్యాంగిల్స్ పెట్టేసిన తర్వాత ఈ విధంగా ఉంది చార్ట్ ని నేను చూపిస్తున్న విధంగా మిడిల్ కి ఫోల్డ్ చేసుకోవాలి అప్పుడు మనకి ఈ విధంగా అవుతుంది నేను చూపిస్తున్నాను కదా ఆ విధంగా మనం ఫోల్డ్ చేసుకోవాలి అప్పుడు స్ట్రైట్ లైన్ వస్తుంది ఆపోజిట్ లో కూడా సేమ్ అలాగే క్రాస్ లో తీసుకోవాలి అండ్ స్ట్రైట్ లో కూడా తీసుకోవాలి చూడండి నేను చూపిస్తున్నాను కదా అట్లా నేను చూపించినట్టుగా మీరు మార్క్ చేసుకోండి ఒకవేళ మీరు నాకు ఆర్డర్ ఇవ్వాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ గానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఆర్డర్ అనేది ఇవ్వచ్చు విత్ రీజనబుల్ ప్రైజెస్ అండి మీరు వేరే పేజెస్ తో కాస్ట్ కంపారిజన్ చేసుకొని మాత్రమే నాకు ఆర్డర్ అనేది ఇవ్వండి మీకు నచ్చినట్టు కలర్స్ కానీ డిజైన్స్ కానీ సైజెస్ కానీ కస్టమైజేషన్ అవైలబుల్ ఉంది బల్క్ ఆర్డర్స్ కానీ ఏదైనా పూజా రిటర్న్ గిఫ్ట్స్ కానీ ఎలా అయినా అవైలబిలిటీలో ఉన్నాయి విత్ రీజనబుల్ ప్రైజెస్ ఆర్డర్ ఇవ్వాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కానీ ఇన్స్టాగ్రామ్ కానీ మెసేజ్ చేసి మీరు ఆర్డర్ అనేది ఇవ్వచ్చు చూడండి ఇప్పుడు నేను మార్క్ చేస్తున్నట్టుగా చుట్టూరు మనము మార్కింగ్ అనేది చేసుకోవాలి చూడండి ఫస్ట్ 3 లైన్స్ కి నేను ఒక కలర్ యూజ్ చేశాను ఇంకొక 3 పార్ట్స్ కి నేను బ్రౌన్ కలర్ యూజ్ చేశాను అది ఎందుకు యూజ్ చేశాను అనేది నేను ఇప్పుడు చెప్తాను చూడండి మనం బ్రౌన్ కలర్ యూజ్ చేసింది 3 పార్ట్స్ మనకు ఒక బ్యాంగిల్ లో 3 పాయింట్స్ కోసం అని బ్రౌన్ కలర్ చేశాను ఇంకా మిగిలింది మనకి 1 పాయింట్ అయినా 2 పాయింట్స్ అయినా 4 పాయింట్స్ అయినా 8 పాయింట్స్ అయినా మిగిలిన కలర్స్ అనేది గ్రీన్ కలర్ అనేది యూజ్ చేశాను చూడండి ఈ విధంగా ఇప్పుడు బ్రౌన్ కలర్ ది మాత్రం 3 పాయింట్స్ కండి ఇలా అన్ని మనం ఇలా చార్ట్ ప్రిపేర్ చేసుకుంటే అన్ని కూడా సేమ్ గా వస్తాయండి నేను 8 పార్ట్స్ తీసుకున్నాను ఆ బ్యాంగిల్ ఇప్పుడు 5 పాయింట్స్ ఎలా గీసుకోవాలనేది 5 పాయింట్స్ ఒక బ్యాంగిల్ కి పెట్టుకోవాలి ఎలా గీసుకోవాలనేది చూస్తాను ఒక ప్రొట్రాక్టర్ తీసుకొని ఒక మిడిల్ పాయింట్ తీసుకొని నేను చూపించినట్టుగా గీసుకోండి మనకి ప్రొట్రాక్టర్ అంతా ఎంత ఉంటుంది 360 డిగ్రీస్ కదా నేను 5 పాయింట్స్ తీసుకుంటున్నాను అందుకు డివైడెడ్ బై 5 పెడితే మనకి 72 వచ్చింది చూడండి నేను ఇప్పుడు చూపిస్తున్న విధంగా మిడిల్ పాయింట్ కి పెట్టి ప్రొట్రాక్టర్ 72 దగ్గర మార్కింగ్ అనేది చేసుకోవాలి చూడండి ఇప్పుడు నేను చేస్తున్నాను ఇలా మనం 72 దగ్గర చేసుకున్న తర్వాత 72 ప్లస్ 72 చేసుకోవాలండి తర్వాత మనకు 144 అవుతుంది అటు సైడ్ కూడా మనం 144 నేను చూపిస్తున్న దగ్గర 144 మనం మార్కింగ్ అనేది చేసుకొని వీటికి లైన్స్ అనేవి గీసుకోవాలి ఆ పాయింట్స్ కి ఈ పాయింట్స్ కి మీరు ఇలా అయినా చార్ట్ ప్రిపేర్ చేసుకోవచ్చు లేకపోతే నేను ముందు చూపించినట్టు అలా అయినా మీరు మార్కింగ్ అనేది చేసుకోవచ్చు దాంట్లో ఏంటంటే మనకి
1 పాయింట్ 2 పాయింట్ 3 పాయింట్స్ 4 పాయింట్స్ 8 పాయింట్స్ అనేది మనం బ్యాంగిల్ కి ఒక బ్యాంగిల్ లో పాయింట్స్ అనేవి చేసుకోవచ్చు. ఇది ఏంటంటే సపరేట్ 5 పాయింట్స్ 6 పాయింట్స్ అనేది నేను చూపిస్తున్నాను. మనం పైన ఎలా అయితే పెట్టామో కింద కూడా ప్రొట్రాక్టర్ తిప్పి లేదంటే మీరు బుక్ అనేది తిప్పుకొని మీరు వేసుకోవచ్చు. ఫస్ట్ 144 తీసుకోవాలి, తర్వాత 72 దగ్గర మార్కింగ్ అనేది చేసుకోవాలి. చూడండి నేను ఇప్పుడు చేస్తున్నాను కదా, ఆ విధంగా మార్కింగ్ చేసుకొని మనం లైన్స్ అనేవి గీసుకోవాలి. ఇది నేను 5 పాయింట్స్ బ్యాంగిల్ అంటే ఒక బ్యాంగిల్ లో మనకి 5 పాయింట్స్ కావాలనుకో, అన్ని బ్యాంగిల్స్ ఒకటే లాగా కావాలనుకుంటే ఈ చార్ట్ అనేది కంపల్సరీగా అవసరం అండి. 5 పాయింట్స్ గీసాను కదా, అలాగే ఇప్పుడు 6 పాయింట్స్ ఎలా గీయాలో చూసుకుందాము. మీకు అర్థమయ్యే ఉంటుందండి, నేను చాలా క్లియర్ గా చూపిస్తున్నాను, మీరు చూస్తే మీకు 100% అర్థమవుతుంది. చూడండి ఇప్పుడు మళ్ళీ 6 పాయింట్స్ కి ఒక పాయింట్ తీసుకున్నాను, ప్రొట్రాక్టర్ అంతా లైన్ గీసాను చూడండి. తర్వాత మిడిల్ పాయింట్ చూపిస్తున్నాను కదా, ఆ విధంగా పెట్టుకున్న తర్వాత మనకి ప్రొట్రాక్టర్ 360 డిగ్రీస్ కదండి, డివైడెడ్ బై 6 పాయింట్స్ కదండి, మనం 6 పాయింట్స్ కి గీస్తున్నాం. సో 6 పాయింట్స్ చేస్తే 60 వస్తుంది, మళ్ళీ 60 ప్లస్ 60 చేస్తే మనకు 120. సో ఇప్పుడు మనం పైన అలాగే మార్క్ చేసుకోవాలి. 60 నేను చూపిస్తున్న ప్లేస్ లో 60 మార్క్ చేసుకోవాలి, అటు సైడ్ మనం 120 చేసుకోవాలి. మళ్ళీ మీరు బుక్ అయినా రివర్స్ తిప్పండి, లేదంటే ప్రొట్రాక్టర్ రివర్స్ తిప్పి 120 60 అనేది గీసుకోండి. నాకు ఒకవేళ మీరు ఆర్డర్ ఇవ్వాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ కి లేదంటే ఇన్స్టాగ్రామ్ కి మీరు ఆర్డర్ అనేది ఇవ్వచ్చు. విత్ రీజనబుల్ ప్రైజెస్ కి నేను చేస్తానండి. నా ఛానల్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఫర్దర్గా చాలా అంటే చాలా మంచి మంచి యూస్ఫుల్ వీడియోస్ అనేవి వస్తాయి, మీరు నేర్చుకోవచ్చు. మీకు మీరైనా బ్యాంగిల్స్ అనేవి మేక్ చేసుకోవచ్చు నా వీడియోస్ చూస్తే. చూడండి ఈ విధంగా మనం 6 పాయింట్స్ అనేది మార్కింగ్ అనేది చేసుకుంటే మనం ఈజీ అయిపోతుందండి. మనము ఏ బ్యాంగిల్ అయినా మనకి వచ్చిందనుకో ఆర్డర్, ఈ మార్కింగ్ పెట్టుకొని మనం ఈజీగా డ్రా చేసుకుంటే మనం ఈజీగా చేసుకోవచ్చు, టైం వేస్ట్ అనేది అవ్వదు. చూడండి ఇప్పుడు మనం బ్యాంగిల్ పెట్టాము, 6 పాయింట్స్ ఇలా పెట్టేసుకొని చేసేసుకుంటే మనకి ఈజీ అయిపోతుంది. అన్ని బ్యాంగిల్స్ కూడా సేమ్ లా వస్తాయి. ఇప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్కలా వస్తుంది మనం మార్కింగ్ చేసుకోకపోతే. చూడండి 5 పాయింట్స్ ఇది, 6 పాయింట్స్ చూపించాను కదా, 5 పాయింట్స్ ఆ విధంగా ఉంది. ఇప్పుడు మిడిల్ పాయింట్, ఇప్పుడు బ్యాంగిల్ ఇటు సైడ్కి పెట్టేసాం అనుకోండి, రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ, మనకి మిడిల్ పాయింట్ తెలియదు. సో మీకు ఏ సైజ్ బ్యాంగిల్ కావాలో అది ఫస్ట్ పేపర్ మీద మార్క్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం మిడిల్ పాయింట్ అనేది తీసుకోవాలి. సో మిడిల్ పాయింట్ కోసం మనం ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనం 5 పాయింట్స్ అయితే 5 పాయింట్స్ దగ్గర పెట్టి చార్ట్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఇట్లా డాట్ మిడిల్ పాయింట్ తీసుకొని ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా మనం మిడిల్ పాయింట్ తీసుకొని ఆ పేపర్ కి మార్క్ చేసుకొని మీకు నచ్చిన బ్యాంగిల్ కి అన్ని సేమ్ గా పాయింట్స్ వచ్చినట్టు పెట్టుకోవాలి. చూడండి ఇప్పుడు నేను పెడుతున్నాను కదా, ఈ విధంగా అన్ని పాయింట్స్ అనేది పెట్టుకోవాలి. మీకు అర్థమవుతుంది, చూస్తే ఈజీగా ఉంటుందండి, ట్రై చేయండి. చూడండి ఇలా మీ బ్యాంగిల్స్ కి అన్ని బ్యాంగిల్స్ సేమ్ గా వస్తుంది. చూడండి 6 పాయింట్స్ ది బ్యాంగిల్ అనేది ఈ విధంగా ఉంది, అన్ని బ్యాంగిల్స్ అనేవి సేమ్ వస్తాయి. ఒక బ్యాంగిల్ అయితే మనకి ఈజీ అండి, ఎక్కువ బ్యాంగిల్స్ 6, 12 అనుకో మనకి చార్ట్ అనేది కంపల్సరీగా అవసరం. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, లేదంటే నేను నెక్స్ట్ వీడియోస్ లో నేను అది డౌట్ అనేది క్లియర్ చేస్తాను. చూడండి చార్ట్ ప్రిపేర్ చేసాక ఈ విధంగా ఉన్నాయి.